ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు తెలుగు అమ్మాయి రెడీ అవుతోంది. ఈ నెల 26 నుంచి జరిగే ఒలింపిక్స్ లో ఆమె పాల్గొనబోతోంది. ఒలింపిక్స్ వేదికపై మన తెలుగమ్మాయి మెరవబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతిక 400 రిలే విభాగంలో పాల్గొనబోతోంది. మన దేశం నుంచి 4 క్రీడాకారులు ఈ విభాగంలో పాల్గొంటూ ఉంటే అందులో మన తెలుగమ్మాయి జ్యోతిక ఉండడం గర్వకారణం. ఒలింపిక్స్ లో జ్యోతిక విజేతగా నిలవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ట్వీట్ ద్వారా అభినందించారు. సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి ఒలింపిక్స్ కు వెళ్లడం సంతోషమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అటు మంత్రి లోకేష్ సైతం జ్యోతికను అభినందించారు. తమ కూతురు ఒలింపిక్స్ వేదికపై మెరవనుండడంతో ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి తన నిరంతరం సాధన చేస్తూ ఈ స్థాయికి వచ్చింది. తను ఇంకా బెటర్ అవ్వాలని చెప్పి మన ఇండియాకి ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను అలరించేందుకు మరికొన్ని రోజుల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ మహానగరం ఆతిథ్యమిస్తోంది. జ్యోతికశ్రీ పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలవాలన్న మీ లక్ష్యం దిశగా మీకు అంతా మంచి జరగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.